హాయ్ అండి. మనం అప్పుడప్పుడు గారెలు వేసుకుంటుంటాం కదా! పెసరగారెలు, మినపగారెలు అలా వేసుకున్నప్పుడు కొద్దిగా వరిపిండి చూసారా నేనేసాను. కొంచెం వరిపిండి వేసుకుంటే గారెలు క్రిస్పీగా వస్తాయన్నమాట. అయితే పెసరట్లు కూడా వేసుకుంటాం కదా! పెసరట్లు వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా పప్పుతో కొన్ని బియ్యం నానబెట్టేసినా పర్వాలేదు. లేదంటే పెసల పలంగా నానబెట్టుకుంటాం కదా! అలాంటప్పుడు సపరేట్‌గా ఒక గుప్పుడు రైస్ పక్కన నానబెట్టి మిక్సీ పట్టినప్పుడు పెసల్లో వేసేసి మిక్సీ పట్టినా పర్వాలేదు. కానీ ఇలా పెసరట్టు వేసినప్పుడు కానీ, ఇలా గారెలు మినపగారెలు కానీ, పెసరగారెలు కానీ, బొబ్బరి గారెలు కానీ అలా వేసినప్పుడు కొంచెం ఒక్క స్పూను వరిపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఓకేనా? చాలా బాగుంటాయి. పైగా చేతికి కూడా అంటుకోవు వేసేటప్పుడు. అయితే మనం ఆయిల్ కాగిందా లేదా అని తెలుసుకునేటప్పుడు కొద్దిగా వేసుకొని చూసుకుంటాం కదండీ! ఇది ప్రతి ఒక్కరికి రొటీన్‌గా అలవాటే. కానీ కొంతమంది ఆయిల్ కాకుండా వేసేస్తారండి గారెలు. అప్పుడు ఏమవుతుందంటే తెలియని వాళ్ళు ఆయిల్ అంతా కూడా ఆ గారెలకి పట్టేసుకుంటది. అప్పుడు ఆరోగ్యానికి మంచిది కాదు కదండీ! అందుకని ఏగిందా లేదా చూసుకోవడానికి ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. చూసారా గారెలు సింపుల్‌గా ఒక చేత్తో ఏసేసుకోవచ్చు. అలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని చక్కగా చిన్న హోల్ పెట్టేసుకొని ఏసేసుకోవటమే. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళకి చాలా ఈజీ అండి. ఇప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఏం చేస్తాం మనం బయటకెళ్ళిపోయి హోటల్‌కెళ్ళిపోయి కొని తెచ్చేసుకుంటున్నాం. ఇలా రోడ్ల మీద కూడా అమ్మేస్తున్నారు ఇప్పుడు ఇలాంటివి. కానీ వాళ్ళు ఏంటంటే మరిగిచ్చిన ఆయిలే మళ్ళీ మళ్ళీ మరిగిచ్చి, మళ్ళీ మళ్ళీ మరిగిచ్చి, ఈవేళ మిగిలిన ఆయిల్‌లో మళ్ళీ రేపు కొత్త ఆయిలేసి అలా మిగిలిందల్లా మళ్ళీ పాత ఆయిల్, కొత్త ఆయిల్ కలిపి వండుతూ ఉంటారు. అది ఎంత హెల్త్‌కి ఎంత ఎఫెక్టో తెలుసు కదండీ మనందరికిని. పిల్లలకి మెయిన్ దగ్గులు, అదొక రకమైన జబ్బులు వస్తున్నాయంటే ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల. మన ఇంట్లోనే రకరకాల ఆయిల్ తినకూడదని మారుస్తూ ఉంటాం. అలాంటప్పుడు బయట ఎన్ని రకాల ఆయిలు, వాళ్ళకి రూ. 10 రావాలంటే ఏం చేస్తారండి? సింపుల్‌గా ఏదో ఒక రకం తక్కువ రకం ఆయిల్ వాడేస్తారు కదా! అందుకనేసి అది కూడా మళ్ళీ అదే పదే పదే మరిగిస్తారు. అందుకని చక్కగా ఇలా చేసుకోండి. ఛానల్ నచ్చితే ఛానల్ ఫాలో అవుతుండండి. కొత్త ఛానల్‌లో